ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వీటి మధ్య ఏం జరుగుతుంది? ఈ యుద్ధానికి కారణాలేంటి? ఈ యుద్ధం అంచెలంచెలుగా పెరిగి మరో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది. సో ఈ టాపిక్ గురించి మనం డీప్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టర్ క్షిపణి దాడులతో మధ్య ప్రాచ్యంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు సాయం అమెరికా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అని సంకేతాలు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ భూభాగంలోని 200 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో, ఇతర దేశాల జోక్యంతో అది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక దారిగా మారుతుందా? ఇది ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ప్రశ్న. అయితే ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ ఘర్షణ ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1979 నుండి ఇటీవలి వారాల్లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యనున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, ఇరాన్ల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి చెందడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. అయితే ఈ ఘర్షణ మూలాలు 1979లో ఉన్నాయి. అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ 1979లో ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్ తన చివరి రోజు షా మొహమ్మద్ రెజా పహ్లావిని గద్దె దింపింది. లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి ఈ ప్రాంతాల్లో స్వేచ్ఛగా కోరుతున్న ఇతర మిలిటెంట్ గ్రూపులతో జతకట్టింది. ఈ కాలం ఇరాన్ హిజ్బుల్లాలను ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ ఇజ్రాయెల్ అనుసరించిన పాలస్తీనా వ్యతిరేక ధోరణి కారణంగా పొరుగు దేశాలు ఇజ్రాయెల్తో ఇరాన్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే అమెరికా వ్యతిరేక భావన, అమెరికాతో తీవ్ర మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ దూరంగా వెళ్ళింది. అక్టోబర్ 7, 2023 సిరియా యుద్ధం. సిరియాలోని గోలన్ హైట్స్పై ఇజ్రాయెల్ అక్రమ సమయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు రగులుతూనే ఉన్నాయి. అయితే 2023 అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోని ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హతమార్చింది. చాలామందికి బందీలుగా తీసుకెళ్ళింది. ఈ మెరుపు దాడిలో ఇజ్రాయెల్ను విరపోయింది. వెంటనే హమాస్పై యుద్ధం ప్రకటించింది. హమాస్ ప్రబలంగా ఉన్న పాలస్తీనాలోని ఖాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడంతో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించారని పాలస్తీనా ప్రకటించింది. అక్టోబర్ 7న జరిగిన సంఘటనల గురించి తమకు తెలియదని ఇరాన్ ఖండించినప్పటికీ హమాస్తో ఇరాన్కి ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్ను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిందించింది. అదే సమయంలో లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య పలుమార్లు కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ దేశాలు ప్రత్యక్షంగా దాడులు చేసుకోలేదు. ఇది మొదలుపెట్టింది ఎప్పుడంటే గత సంవత్సరం డిసెంబర్లో సిరియాలోని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే IRGC సీనియర్ నేత సయ్యద్ రజీ మౌసావి మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం మీడియా పేర్కొంది. నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ డమాస్కస్లోని ఓ భవనంపై బాంబు దాడి చేసి IRGCకి చెందిన మరో 5గురిని హతమార్చిందని ఇరాన్ పేర్కొంది. మార్చిలో జరిగిన మరో బాంబు దాడిలో డమాస్కస్లోని 2 IRGE సభ్యులు మరణించారు. ఏప్రిల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సిరియాలోని
తమ ఇన్సులేటెడ్ ధ్వంసమైన తర్వాత ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ దాడిలో ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రిజా జహీదీ సహా 13 మంది మరణించారు. ఈ ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇజ్రాయెల్పై 300కు పైగా డ్రోన్ల క్షిపణులను ప్రయోగించింది. సెప్టెంబర్ 17న లెబనాన్, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో ఏకకాలంగా వందలాది పేజర్లు పేలాయి. హిజ్బుల్లా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఆ పేలుళ్లలో పలువురు పౌరులు, హిజ్బుల్లా సానుభూతి పరులు, మిలిటెంట్ నాయకులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ బీరూట్లోని దహియే ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వరుస వైమానిక దాడులు చేసింది. సెప్టెంబర్ 26 రోజుల తరబడి సాగిన భారీ బాంబు దాడిలో సుమారు 7 భవనాలు నేలమట్టం కాగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ప్రాణాలు కోల్పోయారు. హిజ్బుల్లా స్థావరాలను ఏరివేసేందుకు లెబనాన్లో భూదాడులు కూడా ప్రారంభిస్తామని సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి కూడా ప్రాణహాని ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయనను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఇక ఇరాన్ దాడుల విషయానికి వస్తే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్పై 200 క్షిపణులతో దాడి చేసింది. హిజ్బుల్లా సభ్యులకు లక్ష్యంగా చేసుకొని లెబనాన్లో మరో 5 వైమానిక దాడులలో ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడికి దిగింది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ప్రకటించింది. అలా 12 రోజుల యుద్ధానికి ముగింపు రానే వచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు ప్రకటించిన ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే ఖతార్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక థ్రిల్లర్ సినిమాను తరలిస్తూ సోమవారం అర్ధరాత్రి కీలక మలుపులు తిరిగాయి. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఖతర్లోని అగ్రరాజ్య మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. వాస్తవానికి ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను అత్యంత ఆందోళనకు గురిచేశాయి. కానీ దాడులు ముగిసిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమలవుతుందని తెలిపారు. ఫలితంగా 12 రోజుల యుద్ధానికి ముగింపు పడినట్లు వెల్లడించారు. ఏదేమైనా కొన్ని ప్రాంతాల యుద్ధాల వల్ల ఆ దేశాన్ని రూల్ చేసే వాళ్ళకంటే ఆ దేశంలో పనిచేసే ఆర్మీ, నేవీ, ఇతర సైనికులు మరియు ప్రజలకే ఈ యుద్ధాలలో హాని జరుగుతుంది. యుద్ధాలు మొదలవ్వడం, కొన్ని రోజుల తర్వాత విరమణకు రావడం, కానీ యుద్ధంలో మరణించిన వాళ్ళ కుటుంబాలకు తీవ్ర ఆవేదన చెందుతాయి. రాబోయే రోజుల్లోనైనా ఈ యుద్ధం అనే పేరు మళ్ళీ వినిపించకుండా ఉంటే బాగుండు.